శుభోదయం. ఈరోజు శనివారం 21 మార్చి 2026. భారీ డేటా సావరింటీ ఉల్లంఘన మరియు అటానమస్ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిప్యులేషన్తో ప్రపంచ సైబర్ సెక్యూరిటీ రంగం అతలాకుతలమవుతోంది. గత 24 గంటల్లో చోటు చేసుకున్న అత్యంత కీలకమైన వార్తలు మరియు ముప్పుల వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా అబిస్సెల్లింక్ విధ్వంసం గురించి. ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలోని సముద్ర రంగానికి హైప్రయారిటీ అలర్ట్ జారీ చేయబడింది. డీప్ కరెంట్ గ్రూప్కు చెందిన హ్యాకర్లు అటానమస్ డీప్ సీ సబ్మెర్సిబుల్స్ యొక్క అకౌస్టిక్ మోడెమ్ని హ్యాక్ చేశారు. వీరు ప్రెజర్ సెన్సార్ ఆఫ్సెట్ను ఇంజెక్ట్ చేయడం ద్వారా వాహనాలు వాటి తట్టుకోగలిగే లోతు కంటే ఎక్కువగా కిందకు వెళ్లేలా చేశారు. దీనివల్ల లక్షలాది డాలర్ల విలువైన పరిశోధనా పరికరాలు ధ్వంసమయ్యాయి. దక్షిణ అమెరికాలో పవర్ అథారిటీలు గ్రిడ్ స్టోరేజ్ బ్యాటరీలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఫ్రీక్వెన్సీ పల్స్ దాడిని నివేదించారు. లిథియం అర్రేల డిశ్చార్జ్ ఫ్రీక్వెన్సీని మార్చడం ద్వారా సృష్టించబడిన హార్మోనిక్ రెసొనెన్స్ వల్ల స్థానిక సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్లు భౌతికంగా దెబ్బతిన్నాయి. అలాగే CISA ఎమర్జెన్సీ డైరెక్టివ్ 26 నుంచి 23 వరకును జారీ చేస్తూ ప్రత్యేక వైద్య సదుపాయాలలోని అన్ని న్యూరల్ ఇంటర్ఫేస్ గేట్వేలను వెంటనే ఐసోలేట్ చేయాలని ఆదేశించింది. సినాప్స్టాల్ అనే కొత్త మాల్వేర్ డేటా బదిలీలో జాప్యాన్ని కలిగించి కృత్రిమ అవయవాల సింక్రొనైజేషన్కు అంతరాయం కలిగిస్తోంది. ఇది రోగులకు శారీరక ప్రమాదాన్ని కలిగిస్తుంది. క్లౌడ్ రంగంలో క్లౌడ్ స్వీప్ గ్రూప్ ఫేజ్ 29 పేరుతో వర్చువల్ మెమరీ షెడ్డింగ్ను ప్రారంభించింది. వీరు ఫైళ్లను ఎన్క్రిప్ట్ చేయకుండా పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్ల కెర్నల్ లేయర్ను టార్గెట్ చేస్తున్నారు. మెమరీ అడ్రస్లను రియల్ టైంలో తారుమారు చేయడం ద్వారా సైలెంట్ డేటా కరప్షన్కు పాల్పడుతున్నారు. దీనివల్ల డేటాబేస్లను కోల్డ్ బ్యాకప్ల నుండి కూడా రికవర్ చేయడం అసాధ్యంగా మారుతోంది. మరోవైపు ఒక అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ యొక్క జీనోమ్ సీక్వెన్సింగ్ డిజిటల్ ట్విన్ హ్యాక్ చేయబడింది. వాతావరణ మార్పులను తట్టుకోగలిగే గోధుమల జెనెటిక్ మార్కర్లను హ్యాకర్లు దొంగిలించారు. 1200 బిట్కాయిన్ల BTC రాన్సమ్ చెల్లించకపోతే ఆ రహస్యాలను బహిర్గతం చేస్తామని బెదిరిస్తున్నారు. ఉత్తర అమెరికాలో ఒక లాజిస్టిక్స్ ప్రొవైడర్ తన ఫ్లీట్ మేనేజ్మెంట్ AI హ్యాక్ అయినట్లు నివేదించింది. హ్యాకర్లు రోడ్ క్లోజ్డ్ డేటాను సృష్టించి 150 అటానమస్ ట్రక్కులను డెడ్ జోన్లలోకి మళ్లించారు. అక్కడ కార్గో భౌతికంగా దొంగిలించబడింది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. మల్టీమోడల్ AI మోడళ్లను లక్ష్యంగా చేసుకుని అడ్వర్సేరియల్ హాలుసినేషన్ పాయిజనింగ్ దాడులు జరుగుతున్నాయి. హానికరమైన చిత్రాలను ఉపయోగించి AI స్కానర్లను భ్రమింపజేస్తున్నారు. దీనివల్ల నిషేధిత ఆయుధాలు వైద్య పరికరాలుగా తప్పుగా గుర్తించబడుతున్నాయి. ఫైనాన్షియల్ ఆటోమేషన్లో వాడే ప్రముఖ లోకోడ్ లాజిక్ బ్లాక్స్లో డివిడెండ్ సైఫన్ బ్యాక్డోర్ కనుగొనబడింది. ఇది ప్రతి లావాదేవీ నుండి స్వల్ప మొత్తాలను రహస్య క్రిప్టో వాలెట్లకు మళ్లిస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సబ్స్క్రీన్ సైఫన్ 10.0 అనే మొబైల్ ట్రోజన్ ముప్పుగా మారింది. ఇది హాప్టిక్ ఫీడ్బ్యాక్ డ్రైవర్లను పర్యవేక్షించడం ద్వారా మీరు టైప్ చేసే పాస్వర్డ్లను 92% ఖచ్చితత్వంతో గుర్తిస్తోంది. ఈ దాడుల నేపథ్యంలో కీలకమైన కంపెనీలు నెట్వర్క్ ద్వారా యాక్సెస్ చేయలేని ఫిజికల్ ఎయిర్ గ్యాప్ మెమరీ మిర్రర్స్ను నిర్వహించాలని G20 దేశాలు ప్రతిపాదించాయి. అలాగే UK మరియు జపాన్ దేశాలు AI ఎథిక్స్ డ్రిఫ్ట్ రిపోర్టింగ్ను తప్పనిసరి చేశాయి. న్యాయ మరియు HR విభాగాల్లో వాడే AI సిస్టమ్స్ ప్రతి వారం బయాస్ ఆడిట్లకు లోనవ్వాలి. నిర్ణయాల్లో 1% కంటే ఎక్కువ మార్పు కనిపిస్తే 6 గంటల్లోగా అధికారులకు నివేదించాలి. మీ సంస్థలను రక్షించుకోవడానికి ఈ క్రింది చర్యలు వెంటనే తీసుకోండి. మెమరీ లేయర్ ఇంటిగ్రిటీ చెక్. క్లౌడ్ డేటాబేస్ల కోసం హార్డ్ రూటెడ్ మెమరీ ఎన్క్రిప్ట్ TME అమలు చేయండి. అటానమస్ సెన్సార్ క్రాస్ వెరిఫికేషన్. రిమోట్ వాహనాల కోసం ఆప్టికల్, అకౌస్టిక్ మరియు LiDAR సెన్సార్లను అనుసంధానించండి. లో-కోడ్ సప్లై చైన్ ఫైనాన్షియల్ వర్క్ఫ్లోలలో వాడే థర్డ్ పార్టీ ఆటోమేషన్ బ్లాక్లను క్షుణ్ణంగా తనిఖీ చేయండి.
సురక్షితంగా ఉండండి.